హాయ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? ఓకే, గుడ్. ఇప్పటి వరకు మనం టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ లోని ఎక్సర్సైజ్ 9.2 వరకు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయాలంటే మనం ఏదైనా ఒక ఫిగర్ ఇచ్చినప్పుడు ఆ ఫిగర్ లోని కొంత పార్ట్ షేడెడ్ పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ తాలూకా ఏరియా కావాలి అనుకుంటే మనకి ఆ పార్ట్ ని ఏమంటారు అంటే అది ఏ షేప్ లో ఉంది, సెక్టర్ ఉందా, లేకపోతే ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ అవుతుందా, మేజర్ సెగ్మెంటా, మైనర్ సెగ్మెంటా, మేజర్ సెక్టరా, మైనర్ సెక్టరా, లేకపోతే అది ఏ షేప్ లో ఉంది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిలా, ఏందులో ఏ ఏరియాలో నుంచి ఏ ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే అవి తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ఆ ఎక్సర్సైజ్ లోని సమ్స్ అనేవి చేయగలుగుతాం అన్నమాట. ఓకే చిల్డ్రన్, ఒక సర్కిల్ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. అవి కానీ మీరు మిస్ అయినట్టు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్లేలిస్ట్ లోని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అవి మీరు ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత ఈ ఎక్సర్సైజ్ లోకి రండి. ఓకే చిల్డ్రన్, అయితే ఇప్పుడు మనం ఒక సర్కిల్ ఒక లైన్ తీసుకున్నప్పుడు ఈ లైన్ అనేది ఆ సర్కిల్ ని ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ లైన్ ని మనం ఏమనుకున్నాం, ఈ సర్కిల్ ని ఈ లైన్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ లైన్ ని మనం ఏమని చెప్పాము, టాంజెంట్ అని నేర్చుకున్నాము. ఓకే చిల్డ్రన్, అలాగే ఒక లైన్ అనేది సర్కిల్ ని 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది అనుకోండి, 2 పాయింట్స్ దగ్గర మీట్ అయితే ఈ లైన్ ని ఏమని చెప్పుకున్నాము, సీకెంట్ ఆఫ్ ద సర్కిల్ అనుకున్నాం. ఓకే, ఈ ఎం అనేది ఈ ఎం లైన్ అనేది సీకెంట్ టు ఏ సర్కిల్ అవుతుంది. ఓకే, ఇది టూ పాయింట్స్ దగ్గర ఇది మీట్ అవుతుంది, సర్కిల్ ని 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏబీ నేమ్ ఏంటంటాం మనం, మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులోని నేర్చుకున్నారు. ఏబీ ఈజ్ ఏ కర్డ్. కర్డ్ మీన్స్ తెలుగులో మనకి జ్యా అంటాము. ఓకే, AB is a chord. ఈ L అనేది ఏమవుతుంది మనకి, టాంజెంట్ అవుతుంది. టాంజెంట్స్ మీట్ అట్ ఏ 1 పాయింట్ టు ఏ సర్కిల్. ఓకే, L అనేది ఏమవుతుంది మనకి, టాంజెంట్ అవుతుంది. టాంజెంట్ అనేది మనకి ఓన్లీ 1 పాయింట్ దగ్గర, ఇక్కడ సర్కిల్ ని 1 పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఈ పాయింట్ ని ఏంటంటాము, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. ఓకే, స్పర్శ బిందువు లేకపోతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, అదే ఎం అనేది ఏమవుతుంది, సీకెంట్ టు ఏ సర్కిల్ అవుతుంది. ఈ సీకెంట్ ఇది సర్కిల్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది, 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. ఆ 2 పాయింట్స్ దగ్గర ఉన్న ఈ లైన్ ఏమంటాం మనం, కార్డ్ అంటాము. ఓకే, ఇది మీరు నేర్చుకున్న తర్వాత అయితే మనం ఈ లైన్స్ గురించి మనం చెప్పుకున్నాము. మరి ఈ ఏరియా ఏమవుతుంది, ఈ పార్ట్ ఉంది కదా, ఈ లైన్ ఏమో సీకెంట్ టు ఏ సర్కిల్ అనుకున్నాం. మరి ఈ ప్లేస్ ఏమంటాము, దీన్నే సెగ్మెంట్ అంటాము, ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ అంటాము. ఓకే, సో మరి ఇదేంటిది, ఇది కూడా ఏరియా ఆఫ్ ద సెగ్మెంటే కదా. ఇక్కడ సర్కిల్ ని ఈ సీకెంట్ అనేది 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. ఇక్కడ ఈ సర్కిల్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఓకే, ఈ సీకెంట్ అనేది ఈ సర్కిల్ ని 2 పాయింట్స్ కింద డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ తక్కువగా ఉన్న ప్లేస్ నేమో మైనర్ సెగ్మెంట్ టు ఏ సర్కిల్. అదే ఈ ప్లేస్ నేమంటాము, మేజర్ సెగ్మెంట్ టు ఏ సర్కిల్ అని చెప్తాము. ఇదే ఇప్పుడు మనం ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను, చూడండి. ఓకే చిల్డ్రన్, ఇది చూడండి, ఇది సర్కిల్. ఎల్ అనేది సీకెంట్ టు ఏ సర్కిల్, ఏబి అనేది ఏమవుతుంది, కర్డ్ అవుతుంది. సో ఈ ప్లేస్ నేమంటాము, ఈ షేడ్ చేసిన ప్లేస్ నేమంటాము, మైనర్ సెగ్మెంట్. ఓకే, సో అయితే ఈ లైన్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసింది అనుకోండి,
అప్పుడేం చెప్తాం మనం, ఇది సెమీ సర్కిల్ అని చెప్తాము. ఓకే, ఇలా 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఇది సెమీ సర్కిల్ అనే చెప్తాము. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ షేడెడ్ ప్లేస్ నేమ్ అంటాము మేజర్ సెగ్మెంట్. ఈ ప్లేస్ నేమ్ అంటాము మేజర్ సెగ్మెంట్. ఓకే చిల్డ్రన్, ఈ ప్లేస్లు అనేవి మీరు కరెక్ట్ గా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఈ టెర్మినాలజీ అనేది నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేవి మీరు ప్రాపర్ గా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇది మైనర్ సెగ్మెంట్, సెమీ సర్కిల్, మేజర్ సెగ్మెంట్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి. ఇక్కడ ఏబి అనేవి AB are the 2 points on a circle. Circle పైన ఉన్న points. AB are 2 points on a circle. AB points are on the circle and AB points are dividing the circumference of the circle into 2 parts. The part of the circle between any 2 points and it is called an arc. If the arc is smaller than the semicircle, here this is a semicircle. This diameter is divided into the circle 2 equal parts. So this one is called a semicircle. Okay, the arc is smaller than the semicircle is called a minor arc. If the arc is longer than a semicircle, okay, ఈ semicircle కన్నా మనకి ఈ arc అనేది longer than a semicircle is called a major arc. Okay children, so the area enclosed by an arc and the 2 radius joining the center to the end points of an arc is called a sector. Okay, the area enclosed by an arc and 2 radius joining the center to the end points of an arc is called a sector. Okay, this one is minor sector. This one is major sector. ఇది సెక్టరే కదా, 2 రేడియస్ ఉన్నది, ఇక్కడ మేజర్ ఆర్క్ కదా. సో దిస్ వన్ ఈస్ మేజర్ సెక్టర్. ఓకే, ఇక్కడ మీరు డిఫరెన్స్ అనేది బాగా ఐడెంటిఫై చేయాలి. సెక్టర్ కి సెగ్మెంట్ కి డిఫరెన్స్ చూడండి. సెక్టర్ అంటే ద ఏరియా enclosed by an arc and 2 radius joining to the at a center to the circle. Okay, here segment is the place between the chord and the minor arc. Chord and minor arc. Okay children, so మీరు ఇక్కడ సెగ్మెంట్ కి సెక్టర్ కి డిఫరెన్స్ అనేవి మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి, మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ద ప్లేస్ బిట్వీన్ ద కార్డ్ అండ్ ద మైనర్ ఆర్క్ ఈస్ కాల్డ్ ఏ సెగ్మెంట్. హియర్ 2 radius, the place between the 2 radius and an arc is called a sector. ఓకే, ఈ డిఫరెన్స్ అనేది మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. చేస్తేనే మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్, అసలు సెగ్మెంట్ సెక్టర్ డిఫరెన్స్ తెలిస్తే మేజరా మైనరా అనేది ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ సెమీ సర్కిల్, ఓకే, అది 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఆటోమేటిక్ గా అది సెమీ సర్కిల్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్ములాని చూద్దాము. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి?
ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఫార్ములా ఏంటి మనకి πr². ఓకే, మనకి సర్కిల్ ఎలా ఫామ్ అవుతుంది? ఇక్కడ కంప్లీట్ గా ఒక రౌండ్ కంప్లీట్ గా తిరిగితే మనకి సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఎన్ని డిగ్రీ యాంగిల్ ఎంత? మనకి 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ మనకి 360 డిగ్రీస్ టర్న్ అయితే మనకి సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. మనకి యాంగిల్ అనేది ఇలా టర్న్ అయ్యి ఇలా ఉండిపోయింది అనుకోండి, మనం ఈ ప్లేస్ ఏమంటున్నాము? సెక్టర్. ఇవి రేడియస్ కదా, రేడియస్ మైనర్ ఆర్క్. అలా ఇటు తీసుకున్నాం అనుకోండి, 2 రేడియస్ అండ్ మేజర్ ఆర్క్. ద ప్లేస్ బిట్వీన్ ద 2 రేడియస్ అండ్ అన్ ఆర్క్ ఈస్ కాల్డ్ ఏ సెక్టర్. ఇది సెక్టర్ అనుకున్నాం. ఓకే, సో మనకి ఈ ప్లేస్ ఏరియా కావాలి. అప్పుడు మనకి ఫార్ములా ఎలా వస్తుంది? ఇక్కడ యాంగిల్ అనేది ఒక 10 డిగ్రీస్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఏరియా ఎలా వస్తుంది? 10 బై ఏరియా ఆఫ్ ద సర్కిల్ మనకి πr² కదా. సో మనకి ఏరియా ఆఫ్ ది సెక్టర్ కావాలి. అప్పుడు ఏమవుతుంది? 10 బై 360 డిగ్రీస్ ఇంటూ πr². ఓకే, సో ఇంకొకటి చూద్దాం. ఇలా టర్న్ అయింది, ఈ సెక్టర్ ఏరియా కావాలి. ఇది ఇక్కడ ఒక 50 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అయింది అనుకోండి. సెంటర్ దగ్గర 50 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి. అప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది? 50 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ πr². ఓకే, సో మనకి యాంగిల్ అనేది తెలీదు. ఈ సెక్టర్ తలక ఏరియా అనేది కావాలి. సో మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఇవ్వలేదు కాబట్టి x డిగ్రీస్ అనుకోండి. అప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది? x బై 360 డిగ్రీస్ ఇంటూ πr². ఇదే ఏరియా ఆఫ్ ద సెక్టర్. ఓకే, ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫార్ములా ఏంటి? x బై 360 డిగ్రీస్ ఇంటూ πr². మనం ఇక్కడ 360 డిగ్రీస్ ఎందుకు వేసాము? ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ వెన్ ద యాంగిల్ మెజర్ ఎట్ ద సెంటర్ ఈస్ 360 డిగ్రీస్. సో మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫార్ములా ఏంటి? x బై 360 డిగ్రీస్ ఇంటూ πr². ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సమ్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టర్ హూస్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్స్, యాంగిల్ ఎట్ 60 డిగ్రీస్. మనకి ఏరియా ఆఫ్ ద సెక్టర్ అడిగాడు. మనకి ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీస్. రేడియస్ ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్స్. రేడియస్ r ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీస్. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్. ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫార్ములా ఏంటి? x బై 360 డిగ్రీస్ ఇంటూ πr². ఓకే, x ఈజ్ 60 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ ఇక్కడ మనకి పై వాల్యూ ఎంత అవుతుంది? 22/7. 22/7. r వాల్యూ 7 ఇంటూ r² కదా, 7 ఇంటూ 7. మనకి ఇక్కడ పై వాల్యూ ఎంత? 22/7. ఓకే, జీరో జీరో క్యాన్సల్. 6 1 జా 6 6 జా. ఓకే, 2 11 జా 2 3 జా. ఇది సింప్లిఫై చేస్తే 77/3. 3 చేత డివిజన్ చేసింది. 3 2 జార్ 6, 5 జార్ 0.6 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా అన్నాడు కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇందులోని డూ దిస్ లో సమ్స్ కూడా మనకి ఇంపార్టెంటే. ఎక్కువగా కూడా మనకి ఇది 1 మార్క్ కింద బాగా వస్తుంది.
అందులో సెకండ్ సమ్ కూడా ఇంపార్టెంటే. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అసలు సెగ్మెంట్ అంటే ఏంటి, సెక్టర్ అంటే ఏంటి మీరు బాగా నేర్చుకుంటే అది డెఫినేషన్స్ కూడా నేర్చుకోండి. సెక్టర్ డెఫినేషన్, సెగ్మెంట్ డెఫినేషన్ కూడా నేర్చుకుంటే అది మనకి 1 మార్క్ కింద బాగా వస్తుంది. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయినా కిందని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే మీ ఒపీనియన్ అనేది నాకు చాలా వాల్యుబుల్. ఫర్దర్ గా వీడియోస్ అనేవి బాగా చేయడానికి నాకు యూజ్ అవుతాయి. ఓకే చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్.